నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. విశాఖలో కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం. అధికార మండతో అటవీ భూములను ఆక్రమించుకున్నారు మంత్రి మండిపల్లి. పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం మార్గదర్శి కుంభకోణంపై చర్చిస్తాం ఎంపీ మిథున్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన యోగి సర్కార్ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు పలు చర్యలు చేపట్టింది. కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి 4 వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కుమారస్వామికి భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుమారస్వామి అక్కడి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు బయలుదేరారు. గాజువాక సెంటర్, కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మీదుగా భాజపా ర్యాలీ సాగింది. తెలుగు తల్లి విగ్రహం వరకు కుమారస్వామికి భాజపా శ్రేణులు అడుగడుగున స్వాగతం పలికారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ దందాపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా పాలనలో షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన రామచంద్రారెడ్డి ప్రభుత్వ అటవీ భూములను దండుకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తండ్రి ఎంపీగా కుమారుడు ఉంటూ భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఆయన భూదాహానికి అడ్డు లేకుండా పోయిందన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో 100 ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నారన్నారు. అటవీ చట్టాన్ని లెక్క చేయకుండా భూములు ఆక్రమించారని విమర్శించారు. ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, రాష్ట్రంలో గత 8 నెలల నుంచి ఎంతో సంచలనాత్మకంగా ఎన్నో సోషల్ మీడియా గ్రూపుల్లో అయితేనే, పేపర్లలో, టీవీల్లో వస్తున్నది ఒకటే వస్తా ఉంది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతాం. దానిలో భాగంగానే ఆ రోజు మంత్రిగా పనిచేసి సూడో సీఎం గా ఈ రాష్ట్రాన్ని ఏలిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే, ఈ రోజు అన్నమయ్య జిల్లా అనుకోండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదందా అరాచకాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక పేపర్ లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం. ప్రజల్లో అలాగే చాలా మంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తా ఉంది. 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు, ప్రజలు సొత్తు లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 100 ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే, ఆయన పేపర్ లో డాక్యుమెంట్ పరంగా 26 ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే, సుమారు 100 ఎకరాల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే, రెవెన్యూ రికార్డును పరిశీలిస్తే కేవలం 26 ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా, కాలువలు వేయాలన్నా కూడా అటవీ భూములకున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ఉంటారు, దాన్ని కూడా రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి, ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు, లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేక, స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. హైట్ తగ్గిస్తారని చెప్పి, అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి, ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా విభజన చట్ట హామీలు, చాలా హామీలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి, అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది.
రైట్ అండి, థ్యాంక్ యూ. మాట్లాడు. So I will talk about what we spoke in all party meeting. So today in the all party meeting, YSR Congress Party raised the issue of Polavaram project. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవ పత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సాప్ సేవల కోసం నెంబర్ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9553000009ను అనౌన్స్ చేశారు ఆయన. దేశంలోని తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్. మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలోని సేవలు అందిస్తారు. మీ అందరు తెలిసిందే, యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని, ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందరే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన తర్వాత ఎందుకు అట్లా ఉండాలి. మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి, ఎవరు ఇట్లా సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు 4 కార్యక్రమం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానిగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ను రిలీజ్ చేశారు. విద్యార్థుల పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో వాళ్ళ తరపున పోరాటం చేయబోతున్నాం. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, ఈరోజు కొన్ని లక్షల మంది పేదలైన, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బలహీన వర్గాలు, నిరుపేదలైన లక్షల మంది పిల్లలు దేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే
దేశాల్లో చదువుకుంటా ఉన్నారంటే అలనాటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల్ని చదివించే కార్యక్రమం. పాదయాత్రలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో గ్రామాల గుండా వెళుతున్నప్పుడు మా పిల్లలు చదువుకోలేకపోతా ఉన్నారు, ఫీజులు కట్టలేకపోతా ఉన్నాం అన్న పరిస్థితులు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా పిల్లల్ని చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి బాటలో 2 అడుగులు ముందుకు వేసి జగనన్న ఈరోజు పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించి బ్రహ్మాండంగా ఫీజులు కట్టి వాళ్ళకి ఒక ధైర్యం నింపడం కోసం డైరెక్ట్గా పాఠశాలలకో కళాశాలలకో డబ్బులు వేయకుండా తల్లిదండ్రుల చేతుల్లో డబ్బులు పెట్టి ఢిల్లీలో చాలా చోట్ల చెత్త పేరుకుపోయిందని, పారిశుద్ధ్యం లోపించిందని రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే తన పోరాటం పార్టీకి వ్యతిరేకం కాదని, ఢిల్లీ పరిస్థితుల గురించి అని ఆమె పేర్కొన్నారు. भाई थोड़ा पीछे कर लो, हाथ यार भाई थोड़ा पीछे कर लो. कर दिया गया है. अच्छा अकेले लेके जाते हैं. पीछे बना. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలు చేయని ప్రాంతాలు లేవని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. బుధవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ తమ్మలపల్లె, మదనపల్లెతో పాటు ఎక్కడికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. చేసిన తప్పులకు త్వరలోనే పెద్దిరెడ్డి జైలుకు వెళ్తారన్నారు. వారి అవినీతి బయటకు వస్తుందని, సబ్ కలెక్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్లను కాల్చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు. చర్యల విచారణ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరితెగిచ్చారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని, దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. గతంలో ఏమంటారు అది ఏం ఫైల్స్, మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే ఫలానా శాఖ ఇస్తే ఆ శాఖకు సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే, అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే, ఇటువంటి భావనలో ఉన్నారు. బహుశా వారికి తెలియదేమో దాంట్లో అటువంటిది ఏం లేదండి. అటువంటిది నేను అనుకోవట్లే. తిరుపతిలో కూడా మీకు తెలుసు, ఒక వీధిని కబ్జా చేసి గేట్లు పెట్టారు. గేట్లు పెడతానే మరుసటి రోజే గేట్లు తీసుకెళ్లి కొడగొట్టారు, మరుసటి రోజే కొట్టారు. అటువంటిది ఏమన్నా ఉంటే ఎవరు అతీతులు కాదండి, చట్టానికి ఎవరు అతీతులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకాలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. వీళ్ళు మాత్రం అతీతులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది. పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబం 75 ఎకరాల భూములు ఆక్రమించిందని వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవి అటవీ భూములు కాదన్నారు. తాము 20 ఏళ్ల కిందటే వాటిని ఆ భూములు యజమానుల వద్ద కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నామన్నారు. 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు.
మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తుంది మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ చిన్నది వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని, సిసిఎల్ఏ కమిషనర్ను, మా సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు. మరి ఈరోజు 9 నెలలు అవుతా ఉంది. మేమేదైనా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు. రాజమండ్రిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి.కె. విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలని అన్నారు. కానీ ప్రధాని మోడీ నేతృత్వంలో గాంధీజీకి సిద్ధాంతాలు మసకబారినట్లు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాన్ని సిద్ధాంతాన్ని కూడా పాటిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పద్మశ్రీ అవార్డులు కానీ లేకపోతే పద్మ విభూషణ అవార్డులు కానీ ఇవి ఇచ్చినప్పుడు దానికి మరి కేంద్ర ప్రభుత్వం వారు చాలా ఆలోచించి సరైన వ్యక్తులకి ఇచ్చేదనే విధంగా ప్రజలు అనుకునేలాగా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళకి అందరూ ఒక సమర్థుడు, అటువంటి సమర్థమైన వ్యక్తికి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందు గురించి అని చెప్పి దాన్ని తీసి పక్కన పడేది చాలా దారుణమైన విషయం. మరి గద్దర్ గారికి కూడా పద్మశ్రీ చెప్పి మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. బాపూజీ గారిని తెలుసుకోవాలంటే ఆయన ఎన్నో సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం అని, ఈ దవడ కొడితే ఈ దవడ కొడుకుమ్మ కొడితే ఎడజమ్మ కూడా కొట్టమని ఎంతో ఆయన ప్రశాంతంగా చేసి ఎన్నో అపనిందలు అనుభవించి ఈరోజు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి మహానుభావులు మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన నడియాడిన నీడలో మనం కూడా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాంధీజీ గారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి భారతీయుడికి కూడా తప్పనిసరి అని చెప్పగలిగే ధైర్య సాహసాలతో మేము ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు ప్రతి మనిషి ఆచరించాలి, ప్రతి మనిషి దాన్ని చూసుకుని ముందుకు కదలాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేటి యువత అన్నిటినీ మరిచి పెడదారిన పడుతున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఈ గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలను కూడా ఒక్కసారి తను ఆలోచిస్తే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ముందుకు వెళుతుంది. ఈయన సిద్ధాంతాలను నమ్మినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు 28వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి ఇవ్వాలని ఆర్జీల నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు తక్షణమే అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. అన్ని విషయాలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్లో ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడక ముందు ఎన్నికల సందర్భంగా గత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్థలాలు తానే మా అధికారంలో వస్తే పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాలు 3 సెంట్లు ఇచ్చి వాళ్ళు హామీ ఇచ్చారు. ఒక 6 రోజుల క్రితం హామీకి సంబంధించి మంత్రివర్గం
తీర్మానం చేసి జీవో కూడా జారీ చేసింది. దాన్ని ఇమ్మని 2024 నవంబర్లో కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘంగా వేలాది మందితో దరఖాస్తు జరిగింది. అది స్పందించబోతే గవర్నమెంట్ మరి జనవరి 2 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం చేసాం. జనవరి 9 తర్వాత ప్రభుత్వం కదిలి ఈ యొక్క జీవోని మొన్నే తీసుకొచ్చింది. ఈ జీవోని ఖచ్చితంగా అమలు చేసి ఎవరికైతే సొంత ఇంటి స్థలం లేదో వాళ్ళు ఖచ్చితంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు మనం కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు తానే చెట్టుకి 2 సెంట్లు, సెంటర్ 3 సెంట్లు అని కోరుతున్నాం. అలాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షల గవర్నమెంట్ 4 కాదు కనీసం 5 లక్షలు ఇవ్వండి అని మేము కోరుతున్నాం. దానికి సిపిఐగా వ్యవసాయ కార్మిక మహిళా సంఘంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వేలాది మంది ఇప్పటికే దరఖాస్తు చేయడం జరిగింది. ఇంకా కొత్తగా రాసిన దరఖాస్తులన్నీ కూడా రేపు ఫిబ్రవరి 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం అందరూ వస్తే దరఖాస్తుల కోసం మీ యొక్క ఆధార్ కార్డు, ర్యాంక్ కార్డు జీరో కూడా దానికి పిన్ చేసి తీసుకొచ్చి ఆ రోజున అందరూ కలిపి కలెక్టర్ ఇచ్చి కలెక్టర్ ద్వారా మనం ఆన్లైన్ చేసుకొని రేపు ప్రభుత్వ అధికారులు ఎడ్యుకేషన్ వచ్చినా మీరు ఇళ్ల స్థలం లేదు, మీరు వాసాలు లబ్ధిదారులు మీరు ఖచ్చితంగా కావాలని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తించే విధంగానే ఈ కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవసాయ కార్యక్రమం వైద్యంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని, మీ అందరికీ సొంత ఇంటి స్థలం వచ్చేలాగా, సొంత ఇల్లు నిర్మాణం అయ్యేలాగా కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవసాయ కార్యక్రమంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు మమ్మల్ని ఉపయోగించి కోరుతున్నాం. నేను చక్కగా చెప్పినట్టు ఎవరైనా ఇప్పుడు మిస్ అవుతే ఆర్ఆర్పేటలో మా పార్టీ ఆఫీస్ ఉంది, సిపిఐ ఆఫీసు, అక్కడికి వస్తే అక్కడ కూడా మేము దరఖాస్తులు పూర్తి చేస్తాం. అక్కడ రమ్మని కూడా కోరుతున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.